30 ఏళ్ళ మాదిగల ఆకాంక్ష నెరవేరింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఇవాళ నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎందుకంటే 1 కోటి మంది మాదిగల విజయం ఇది. ఒక్కరి విజయం కాదు, ఏ ఒక్కరి పోరాటం ఫలితంగా రాలేదు ఇది. 1 కోటి మంది మాదిగలు, అందులో అన్ని వర్గాలు, కవులు, కళాకారులు, సబ్బండ మాదిగ వర్గాలన్నీ కూడా ఇలా త్యాగాల ఫలితంగా ముఖ్యంగా అమరవీరులకి ఈ విజయాన్ని అంకితం చేస్తారు. అమరవీరులకు ఈ విజయాన్ని, ఈ చట్టాన్ని అంకితం చేద్దాం. తప్పకుండా ఈ విజయాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు అండగా నిలబడదాం. ఇది ఎందుకంటే 9% గతంలో 7% వచ్చింది మాదిగలకు న్యాయం జరిగింది. ఇప్పుడు 9% మాదిగ ఒప్పుకున్నారు. అట్లాగే మాలలకి కూడా గతం కంటే ఒకటి తగ్గినప్పటికీ కూడా మాలలకు వాళ్ళ జనాభా కంటే ఒకటి ఎక్కువ వచ్చింది. కాబట్టి మాల ఒప్పుకులకు 5% ఇవ్వడం కూడా వాళ్ళ జనాభాకు తగ్గినట్టుగా ఇవాళ న్యాయం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇవాళ సంచార జాతులకు 1% సపరేట్గా కేటాయించారు చూడండి. అది కూడా అద్భుతం. ఎందుకంటే సంచార జాతులను ఇంతవరకు ఈ భారతదేశ చరిత్రలో గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. సో సామాజిక న్యాయ ఎజెండా సాధనలో భాగంగా ఇవాళ సంచార జాతులకు, అట్లాగే మాల అనుబంధ కులాలకు, మాదిగ అనుబంధ కులాలకి ఇవాళ అవకాశాన్ని ఇవ్వడం, ఈ వర్గీకరణ ఫలాలు దక్కే విధంగా చట్టం తేవడం, దాన్ని ఈరోజు ఆమోదించడం, ఈ చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలో ఇది నిలబడిపోతుంది. ఈ తెలంగాణ ఒక మోడల్గా నిలబడుతుంది. ఖచ్చితంగా సామాజిక న్యాయ చరిత్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మొదటి అడుగేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.